Hello friends, very good morning. Launching UPSC Infinity lifetime validity course that comes with just 40,000 rupees of fees, 40,000 rupees of fees, and that can be paid in 8 installments of 5,000 each. It's a golden opportunity for all students. లాంచింగ్ ఆఫర్ కింద చాలా తక్కువ అఫోర్డబుల్ ఫీజ్కి నెలకి కేవలం 5,000 రూపీస్ ఇన్స్టాల్మెంట్స్తో లాంచ్ చేశాను. హ్యావింగ్ సెడ్ దట్ క్వాలిటీ ఆఫ్ క్లాసెస్ ఏ మాత్రం కూడా కాంప్రమైజ్ అవ్వే ప్రసక్తే లేదు. మన ఛానల్లో పాలిటీకి, ఎకానమీకి, హిస్టరీకి ఆల్రెడీ శాంపుల్ క్లాసెస్ పెట్టడం జరిగింది. వాచ్ దెమ్. మీకు నచ్చిన కోచింగ్ సెంటర్తో మీరు కంపేర్ చేయండి, పర్వాలేదు. క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ చేసేది ఉండదు. ఇది ఒక సోషల్ ఆబ్జెక్టివ్తో తక్కువ ప్రైస్కే యూపీఎస్సీ కోర్స్ అందరికీ అందుబాటులోకి తేవాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది. అండ్ ఇట్ ఇస్ బండిల్డ్ విత్ బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీ. సో దీంతో పాటు మీకు బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి సిజిఎల్ కోర్సెస్ కూడా ఫ్రీగా వస్తాయి. ప్లస్ ఏపీపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సి యాడ్ ఆన్స్. టీఎస్పీఎస్సి ఇక్కడ రాయలేదు, అది కూడా యాడ్ ఆన్ చేస్తాను. అంటే ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి గ్రూప్స్ రాసే వాళ్ళకి కూడా సెపరేట్గా వేరే కోచింగ్ తీసుకోవట్లేదు. వాళ్ళకున్న ఎక్స్ట్రా సిలబస్ ఏదైతే ఉంటుందో, యూపీఎస్సీది కాకుండా స్టేట్స్కి ఉండే ఎక్స్ట్రా సిలబస్ ఉంటుందో అది కూడా ఇందులోనే ఈ 40,000లోనే కవర్ చేయడం జరుగుతుంది. ఆప్షనల్ ఇందులో ఇంక్లూడ్ చేయలేదు. ఆప్షనల్కి 10,000 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ ఇట్ విల్ బి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మోస్ట్ లైక్లీ. అండ్ యూ కెన్ కాల్ మీ అప్ ఆన్ దట్ నెంబర్ టు డిస్కస్ మోర్ ఆన్ దిస్. సిమిలర్గా యూపీఎస్సీలో మనం సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. సో ఇండివిజువల్ సబ్జెక్ట్, ఓన్లీ ఎకానమీ, ఓన్లీ పాలిటీ, ఓన్లీ జియోగ్రఫీ అలా జాయిన్ కావాలన్నా అవ్వచ్చు. పర్ సబ్జెక్ట్ 6,000 రూపీస్కి జాయిన్ అవ్వచ్చు. ఈవెన్ దే కమ్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఈవెన్ కరెంట్ అఫైర్స్ ఇస్ ఆల్సో ఆఫర్డ్ ఎట్ 6,000 రూపీస్. ఇట్ ఆల్సో కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సో 3-4 అటెంప్ట్స్ ఇచ్చేవాళ్ళు 3-4 ఇయర్స్ కూడా కరెంట్ అఫైర్స్ కోర్సులో ఈ 6,000తోనే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. సో అద్భుతమైన అవకాశం. సో థింక్ అబౌట్ ఇట్. బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీ న్యూ బ్యాచ్ ఫ్రమ్ 20th జూలై, మండే నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ కాంబో కోర్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే 6,000 రూపీస్ ఫీజుకి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇస్తున్నాను. దీంట్లో మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే డైలీ కరెంట్ అఫైర్స్. ప్రతిరోజు కూడా, అంటే డే 1 ఆఫ్ యువర్ ప్రిపరేషన్ నుంచి కరెంట్ అఫైర్స్ 1 hour క్లాసెస్ జరుగుతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే ముందు నుంచి అవగాహన వస్తుంది. ప్రిలిమ్స్ అయ్యాక తర్వాత ఒక్కసారిగా మెయిన్స్ అప్పుడు వన్ మంత్లో మొత్తం రివిజన్ చేయాలంటే కష్టం. సో డైలీ కరెంట్ అఫైర్స్ అనేది ఆ రకంగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇట్స్ అ కంప్లీట్ ఎండ్ టు ఎండ్ బ్యాంక్ కోర్స్ అండ్ ఎండ్ టు ఎండ్ సిజిఎల్ కోర్స్. కవర్స్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ డిస్క్రిప్టివ్, ఇంటర్వ్యూ, మనకి అవసరమైన బ్యాంకింగ్ అవేర్నెస్, ఎవ్రీథింగ్ ఈస్ కవర్డ్ ఇన్ దిస్. సో ప్రిలిమ్స్ లెవెల్, మెయిన్స్ లెవెల్, ఇంకా అది ఇది అని అడగాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కటి కవర్ చేయబడుతుంది. అగైన్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ లైక్ ఆల్ అవర్ కోర్సెస్ ఆన్ అవర్ ఛానల్. మన ఛానల్లో ఆఫర్ చేస్తున్న ప్రతి ఒక్క కోర్స్ కూడా లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్స్. ఇది అడగాల్సిన అవసరం అయితే లేదు. క్రిస్టల్ క్లియర్. ప్రిలిమ్స్ ఇన్ఫినిటీ అని చెప్పి ఒక కోర్స్ లాంచ్ చేశాను. ఇది కూడా మీకు మండే నుండి స్టార్ట్ అవుతుంది. సో 3,000తోనే మీరు జాయిన్ అవ్వచ్చు. అయితే ఇక్కడ మీ సిలబస్ అనేది లిమిటెడ్ టు బ్యాంక్ ప్రిలిమ్స్. ఇందులో కరెంట్ అఫైర్స్ కోర్స్ రాదు. బ్యాంక్ మెయిన్స్కి అవసరమైనవి ఇందులో కవర్ అవ్వవు. బ్యాంక్ ప్రిలిమ్స్కి అవసరమైనవి కవర్ అవుతాయి. ఫస్ట్ టైమర్స్ దీంట్లో జాయిన్ కావచ్చు. ఎందుకంటే ప్రిలిమ్స్ ఫస్ట్ క్లియర్ చేయాలనుకుంటారు కాబట్టి చాలా మంది. యూ కెన్ స్టార్ట్ విత్ దిస్. వన్స్ యూ గెయిన్ ఎనఫ్ కాన్ఫిడెన్స్, మినిమం సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చిన తర్వాత యూ కెన్ అప్గ్రేడ్ టు ది బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీ కోర్స్కి అప్గ్రేడ్ అవ్వచ్చు. ఫస్ట్ నుంచి కావాలంటే యూ కెన్ జాయిన్ దట్, లేదంటే దీంట్లో 3,000తో దీంట్లో జాయిన్ అయ్యి తర్వాత యూ కెన్ షిఫ్ట్ టు దట్. ఆ ఆప్షన్ కూడా ఇస్తున్నాం. ఇంగ్లీష్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఎవరెవరైతే ఇంగ్లీష్లో బాగా వీక్గా ఉండి ఎస్ఎస్సి సిజిఎల్ లేదా బ్యాంక్ ఎగ్జామ్స్ క్లియర్ చేయలేకపోతున్నారో, గోల్డెన్ ఆపర్చునిటీ. కేవలం 2,000 రూపీస్తోనే మీరు ఇందులో జాయిన్ కావచ్చు. సో దీంట్లో మీకు వొకాబులరీ చెప్పబడుతుంది హిందూ పేపర్ ద్వారా. అండ్ బేసిక్ అండ్ అడ్వాన్స్డ్ గ్రామర్ కవర్ చేస్తాను. మీకు ఎగ్జామ్కి అవసరమైన ప్రతి ఒక్కటి కవర్ అవుతుంది. అండ్ డిఫరెంట్ మోడల్స్, మనకి సిజిఎల్లోను బ్యాంక్ ఎగ్జామ్స్లోను వచ్చే డిఫరెంట్ మోడల్స్, మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా జరుగుతాయి. మాక్ టెస్ట్లు ఎవ్రీ సండే కండక్ట్ చేస్తాను. అలాంగ్ విత్ దట్ ఎక్స్ప్లెనేషన్ మండే జరుగుతుంది. ఈ ఎక్స్ప్లెనేషన్ మాక్ టెస్ట్ కాకుండా ఇంక రెగ్యులర్ ప్రాక్టీస్ కోసం కూడా డైలీ పెడుతూ ఉంటాం. సో దట్స్ అబౌట్ దిస్ పర్టికులర్ కోర్స్. చాలా మందికి డౌట్స్ ఉంటాయి, క్లాసెస్ ఎట్లా ఉంటాయి ఏంటి, సార్ని యూట్యూబ్లోనే చూస్తున్నాము, ఒకసారి చూస్తే బాగుంది అనిపిస్తుంది. యూ కెన్ ఫాలో దిస్ ఫార్మాట్. ఈ నెంబర్కి, ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. మీ నేమ్ అండ్ కోర్స్ ఇంట్రెస్టెడ్. బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీ అయితే బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీ అని పెట్టండి. యూపీఎస్సి ఇన్ఫినిటీ అయితే యూపీఎస్సి ఇన్ఫినిటీ అని పెట్టండి. ఐ విల్ యాడ్ యూ టు దట్ కోర్స్. అండ్ మీకు ఒక 2 to 3 days లైవ్ క్లాసెస్కి యాక్సెస్ ఇస్తాను.
సో ట్రయల్కి వచ్చే వాళ్ళ కోసం సెపరేట్ క్లాసెస్ చేయట్లేదు, రెగ్యులర్గా ఉండే క్లాసెస్ మీరు వినండి, ఎలా జరుగుతుందో ఫ్లో మీకు అర్థమవుతుంది. కాన్ఫిడెన్స్ వస్తే యూ కెన్ కమ్ అండ్ జాయిన్ ద ఇన్స్టిట్యూట్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది ఎందుకు చెప్పాలో చెప్పకపోతే సరేనండి, చెప్పాలి తప్పదు. సో అంటే మీకు తెలిసినప్పటికి కూడా ఒకసారి చెప్తే గుర్తు చేసినట్టు ఉంటుంది. లైక్, నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, క్వాలిటీ నచ్చినట్టయితే వేరే వాళ్ళకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ కమ్ టు ది ఎడిటోరియల్. ఎడిటోరియల్ చూద్దాం. బియాండ్ ద పేల్. బియాండ్ ద పేల్ అనేది ఇడియం. బియాండ్ ద పేల్ అంటే సంథింగ్ దట్ ఈస్ అవుట్ సైడ్ ద బౌండరీస్ ఆఫ్ యాక్సెప్టబుల్ బిహేవియర్. అంటే మన యాక్సెప్టబుల్ బిహేవియర్ దాటి ఉంది అంటే బిహేవియర్ యాక్సెప్టబుల్ గా లేదు, సిచ్యువేషన్ అనేది యాక్సెప్టబుల్ గా లేదు, మోరల్ బౌండ్స్ దాటి ఉంది అని చెప్పడం కోసం ఇడియం వాడతారు. బియాండ్ ద పేల్, ఇట్ ఈస్ అవుట్ సైడ్ ది మోరల్ బౌండరీస్. యాక్సెప్టబుల్ బిహేవియర్ ని యాక్సెప్టబుల్ బిహేవియర్ కాదు అని అర్థం. అశోక్ గెహ్లాట్ has managed the crisis, but Rajasthan is in for a prolonged political drama. అశోక్ గెహ్లాట్ ఎవరు? రాజస్థాన్ చీఫ్ మినిస్టర్. అక్కడ ఉన్న క్రైసిస్, సంక్షోభం ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ ఆయన మేనేజ్ చేయగలిగారు. బట్ కానీ రాజస్థాన్ ఈజ్ ఇన్ ఫర్ ఎ ప్రొలాంగ్డ్ పొలిటికల్ డ్రామా. ప్రొలాంగ్డ్ అంటే ఎక్స్టెండెడ్, చాలా ఎక్స్టెండ్ అవ్వబోతుంది, ఇంకా డ్రామా చాలానే ఉంది, గేమ్ ఇంకా అవ్వలేదు అని. The emergence of purported evidence of horse trading to engineer a split in Rajasthan Congress and his subsequent moves by the camps of Chief Minister Ashok Gehlot and his former deputy Sachin Pilot have shown that there are always fresh tricks up the sleeves of Indian politicians. So long sentence, పెద్ద sentence ఇది, easy. Emergence అంటే బయటపడడం, something that has come out. Purported అంటే alleged, alleged అంటే చెప్పబడింది అని అర్థం, ఆరోపించిందని కాదు, చెప్పబడింది. సంథింగ్ దట్ అపియర్స్ టు బి ఆర్ స్టేటెడ్ టు బి ట్రూ, బయటికి నిజమని చెప్పబడుతుంది. ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్ ఎట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రూవెన్ అయితే ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది అని అర్థం. ప్రూవ్ కాకుండా ఇలా ఎవిడెన్స్ ఉంది అని చెప్తున్నారంట అంటాం చూడండి, అందుకే అలాంటి వాటిలో పర్పోర్టెడ్ అంటారు. సంథింగ్ దట్ ఈస్ నాట్ ప్రూవెన్ ఎట్ బట్ ఇట్ ఈస్ బీయింగ్ స్టేటెడ్, చెప్పబడుతుంది, అలాంటి దానికి పర్పోర్టెడ్ అనే పదం వాడతాం. ద ఎమర్జెన్స్ అంటే బయటపడడం. ద ఎమర్జెన్స్ ఆఫ్ పర్పోర్టెడ్ ఎవిడెన్స్ ఆఫ్ హార్స్ ట్రేడింగ్. హార్స్ ట్రేడింగ్ అంటే అర్థం ఏంటంటే పాలిటిక్స్ లో ఎమ్మెల్యేని కొనుక్కోవడం, నెగోషియేట్ చేసుకోవడం, 30 లక్షల, 30 కోట్ల, 20 కోట్ల, ఇట్లా నువ్వు నా క్యాంప్కి వచ్చే నీకు ఇంత ఇస్తాను, నువ్వు నా క్యాంప్కి వచ్చే నీకు మంత్రి పదవి ఇస్తాను, ఈ నెగోషియేషన్ చేసి ఎమ్మెల్యేస్ అటు ఇటు మార్చుకోవడాన్ని మనం హార్స్ ట్రేడింగ్ అంటాం. ఇట్ ఈస్ ఇల్లీగల్. టు ఇంజనీర్. ఇంజనీర్ అనేది ఇక్కడ వర్బ్ గా వాడారు. టు ఇంజనీర్. ఇంజనీర్ అంటే అర్థం ఏంటి? టు మేక్ సంథింగ్ హ్యాపెన్, టు అరేంజ్ ఫర్ సంథింగ్ హ్యాపెన్, ఒకటి జరిగేలా చేయడం. ఏ స్ప్లిట్ ఏంటది? ఏ స్ప్లిట్. ఎందులో? ద రాజస్థాన్ కాంగ్రెస్. రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలో స్ప్లిట్ వచ్చేలాగా టు ఇంజనీర్ చేయడం. అండ్ ద సబ్సిక్వెంట్ మూవ్. సబ్సిక్వెంట్ అంటే తర్వాత చేసిన మూవ్స్ అంటే వాళ్ళ యాక్షన్స్. బై ద క్యాంప్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అశోక్ గెహ్లాట్ అండ్ హిస్ ఫార్మర్ డెప్యూటీ సచిన్ పైలట్ హ్యావ్ షోన్ దట్ దెర్ ఆర్ ఆల్వేస్ ఫ్రెష్ ట్రిక్స్. ఎప్పుడు కూడా ఫ్రెష్ ట్రిక్స్ ఉంటాయి. ఎందులో? అప్ ద స్లీవ్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్. అంటే వాళ్ళు సీక్రెట్ గా కొన్ని దాచిపెట్టి ఉంచుతారు అని అర్థం. స్లీవ్ అంటే తెలుసు కదా మనకి, మనకి షర్ట్ కి స్లీవ్లెస్ స్లీవ్ అంటాం. సో స్లీవ్ కొంతమంది ఏం చేస్తారంటే కార్డ్స్ ఆడుతున్నప్పుడు కానీ ఏదైనా గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఆ స్లీవ్ లోపల దాస్తారు. సో అది సడన్ గా అవసరం అంటే బయటకు తీస్తారు, అది ఉందన్న విషయం తెలియదు. అలా అర్థం చేసుకుంటే మీకు ఫ్రెష్ ట్రిక్ అప్ ద స్లీవ్స్ అంటే అర్థం ఏంటంటే యూ హ్యావ్ ఎ ట్రిక్ ఆర్ ఎ స్ట్రాటజీ ఆర్ అన్ ఐడియా దట్ ఈస్ కెప్ట్ సీక్రెట్ టిల్ ద వెరీ లాస్ట్ మినిట్. సడన్ గా అవసరమైనప్పుడు తీస్తాం, అది ఉందని కూడా ఎదురువాడికి తెలియదు. అలాంటి సిచ్యువేషన్ లో ఈ పదాన్ని ఈ దీన్ని వాడతారు. సో ఎంటైర్ సెంటెన్స్ ఒకసారి మనం చూస్తే, ఓకే, ది ఎమర్జెన్స్ ఆఫ్ పర్పోర్టెడ్ ఎవిడెన్స్ ఆఫ్ హార్స్ ట్రేడింగ్ అంటే మనకి హార్స్ ట్రేడింగ్ జరిగింది, ఎమ్మెల్యేని అటు ఇటు మార్చుకోవడానికి నెగోషియేషన్ జరిగాయి, బేరసారాలు జరిగాయి, ఓకే అనడానికి చెప్పబడుతున్న ఎవిడెన్స్, ఒక ఎవిడెన్స్ అనేది బయటపడుతుంది. సో ఎందుకు? టు ఇంజనీర్ స్ప్లిట్ ఇన్ రాజస్థాన్ కాంగ్రెస్. రాజస్థాన్ కాంగ్రెస్ లో స్ప్లిట్ విడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఈ హార్స్ ట్రేడింగ్ చేశారని చెప్పి ఒక ఈ ఎవిడెన్స్ ఏదైతే బయటపడిందో ఇది దేన్ని చెప్తుంది? అండ్ సబ్సిక్వెంట్ మూవ్స్ బై ది క్యాంప్స్ ఆఫ్ సచిన్ పైలట్ అండ్ అశోక్ గెహ్లాట్. అశోక్ గెహ్లాట్ క్యాంప్ మరియు సచిన్ పైలట్ క్యాంప్ వాళ్ళ తర్వాత చేసిన యాక్షన్స్ చూస్తే మనకి ఏమర్థం అవుతుందంటే, ఈ మన ఇండియన్ పొలిటీషియన్స్ కి ఎప్పుడు ఏవో ఒక ట్రిక్స్ రెడీగా ఉంటాయి చేయడానికి. మనం వీళ్ళకి ఇంకా చేయడానికి ఏమీ లేదు అనేసరికి ఇంకొక కొత్త తీసుకొస్తారు, అంత తెలివైన వాళ్ళు అని చెప్తారు అనమాట వెటకారంగా. ది అపోజింగ్ సైడ్స్ హ్యావ్ presented varying accounts of what led to the political crisis that continues to play out,
బట్ సమ్ ఎలిమెంటరీ ఫ్యాక్ట్స్ అపియర్ ఇంక్రీజింగ్లీ సెల్ఫ్ ఎవిడెంట్. సెల్ఫ్ ఎవిడెంట్ అంటే ఆబ్వియస్, బికమ్ ఆబ్వియస్, క్లియర్లీ సీన్ అని అర్థం. అపోజింగ్ సైడ్స్ అంటే వాళ్ళ వైపు వాళ్ళు వీళ్ళ వైపు వాళ్ళు, అశోక్ గెహ్లాట్ వైపు వాళ్ళు సచిన్ పైలట్, అతను డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఫార్మర్, అతను రిమూవ్ చేసేసారు ఇప్పుడు. సో అందుకని ఫార్మర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హ్యావ్ ప్రెజెంటెడ్ వేరియింగ్ అకౌంట్స్. వేరియింగ్ అకౌంట్స్ అంటే ఇక్కడ అర్థం వెర్షన్స్, వాళ్ళకి వెర్షన్ చెప్తున్నారు, వీళ్ళకి వెర్షన్ చెప్తున్నారు. అంటే స్టోరీ ఎలా జరిగింది, వాళ్ళు తప్పు చేశారని వీళ్ళు, వీళ్ళ తప్పు చేశారని వాళ్ళు చెప్తున్నారు. ఆఫ్ వాట్ లెడ్ టు ది పొలిటికల్ క్రైసిస్, ఈ క్రైసిస్ కి కారణం ఏంటి అని చెప్పి వాళ్ళు ఇచ్చే రీజన్ ఒకటి, వీళ్ళు ఇచ్చే రీజన్ ఒకటి. దట్ కంటిన్యూస్ టు ప్లే అవుట్, బట్ సమ్ ఎలిమెంటరీ ఫ్యాక్ట్స్ అపియర్ ఇంక్రీజింగ్లీ సెల్ఫ్ ఎవిడెంట్. వాళ్ళు వీళ్ళు వేరే వేరుగా చెప్తున్నప్పటికీ కొన్ని బేసిక్ ఫ్యాక్ట్స్ అయితే మనకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. సెల్ఫ్ ఎవిడెంట్ అంటే క్లియర్లీ సీన్, ఆబ్వియస్, క్లియర్ గా మనకి కనిపిస్తున్నాయి. మిస్టర్ పైలట్ హ్యాస్ బీన్ యాక్టింగ్ ఇన్ టాండమ్, ఇఫ్ నాట్ ఇన్ connivance with the BJP, though there can be a dispute regarding the end game. Mr. Pilot, Sachin Pilot, has been acting in tandem. In tandem అంటే alongside, along with them. బీజేపీతో పాటుగా ఈయన కూడా ఒకేసారి ఈ కాంగ్రెస్ లో స్ప్లిట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది, యాక్ట్ చేస్తున్నాడు. ఇఫ్ నాట్ ఇన్ connivance, connivance అంటే వాళ్ళతో గ్రూప్ అయిపోయి కావాలనే ఇల్లీగల్ యాక్టివిటీ అంటే ఏంటి, ప్రభుత్వాన్ని కూలదోల్చే ప్రక్రియలో నిజంగా వాళ్ళతో గ్రూప్ అయ్యారా లేదా అనేది మనం క్లియర్ గా చెప్పలేం. ఇఫ్ నాట్ అన్నారు, అందుకనే చెప్పలేకపోయినప్పటికీ వాళ్ళతో పాటే చేస్తున్నాడు. అంటే ఒకవైపు బీజేపీ ట్రై చేస్తుంది, ఇంకోవైపు ఈయన కూడా ట్రై చేస్తున్నాడు. ఇన్ టాండమ్, బోత్ దీస్ యాక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ టాండమ్, అలాంగ్ సైడ్ ఈచ్ అదర్ అని అర్థం. ఒకేసారి అలాంగ్ సైడ్ ఈచ్ అదర్. ఇఫ్ నాట్ ఇన్ connivance, కలిసి కుట్ర చేసారా లేదనేది తెలియదు, కానీ ఆ సెన్స్ లో ఒకేసారి జరగడం అనేది జరుగుతుంది. విత్ ద బీజేపీ, దో దేర్ కెన్ బి ఎ డిస్ప్యూట్ రిగార్డింగ్ ది ఎండ్ గేమ్. ఓకే, ఎండ్ గేమ్ చివరికి ఏం జరుగుతుంది అనే విషయంలో ఓకే డిస్ప్యూట్ ఉండొచ్చు, వీళ్ళ వెర్షన్ ఒకటి ఉండొచ్చు, వాళ్ళ వెర్షన్ ఒకటి ఉండొచ్చు, కానీ ఒకేసారి జరుగుతున్నాయి. వాళ్ళ బేసికల్ గా సచిన్ పైలట్ ఏమంటాడు, నాకు వచ్చేసి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వట్లేదు, నేను పడిన కష్టానికి నాకు రికగ్నిషన్ లేదు, కాంగ్రెస్ లీడర్షిప్ దీన్ని ఇప్పటికైనా దృష్టిలో చూస్తుంది అనే ఉద్దేశంతో చేస్తున్నట్టుగా ఆయన వెర్షన్ ఉంటుంది. బీజేపీ ఉద్దేశం ఏంటి, ఆబ్వియస్లీ ప్రభుత్వాన్ని కూలదోసే ఉద్దేశం బీజేపీకి ఉంటుంది. అందుకే ఎండ్ గేమ్ గురించి డిస్ప్యూట్ ఉంటుంది. A charitable view of his actions is that he merely wanted to increase the pressure on the Congress central leadership to intervene in the prolonged turf war he has been fighting with Mr. Gehlot. ఓకే, సచిన్ పైలట్ కి నెగిటివ్ ఇంటెన్షన్స్ లేవు. చారిటబుల్ వ్యూ అంటే ఫేవరబుల్ వ్యూ, అంటే అతని గురించి చెడుగా అనుకోకుండా ఒక మోర్ లీనియంట్ వ్యూ. జనరల్ గా ఏమవుతుందంటే, ఈ పదం ఎలా వాడాలో చూడండి. ఎవరైనా సరే ఒక తప్పు చేశారు అనుకోండి, తప్పు చేశారు, కోర్టు ముందుకు వచ్చారు, సంథింగ్ ఏదో జరిగింది, అతని పర్స్పెక్టివ్ లో ఆలోచిద్దాం. ఓకే, లెట్స్ టేక్ ఏ చారిటబుల్ వ్యూ ఆఫ్ హిమ్. అంటే అర్థం ఏంటంటే, అతను తప్పు చేశారని స్ట్రాంగ్ గా నెగిటివ్ గా అనుకోకుండా, పోనీ అతను చెప్పింది నిజం అనుకుంటే అంటాం చూడండి, దట్ ఈస్ చారిటబుల్ వ్యూ. సో ఆ చారిటబుల్ వ్యూ ప్రకారం ఏంటి, లీనియంట్ వ్యూ అంటే స్ట్రిక్ట్ కాకుండా లీనియంట్ వ్యూ అనమాట. లీనియంట్ గా అతను చేసిన పనిని మనం విశ్లేషిస్తే, of his actions is that he merely wanted to increase the pressure on the Congress central leadership. Congress central leadership మీద ప్రెషర్ ఇంక్రీజ్ చేయడం కోసమే, కేవలం అందుకోసమే ఆయన ఈ పని చేశారు. ఓకే, టు ఇంటర్వీన్ ఇన్ ద ప్రొలాంగ్డ్ టర్ఫ్ వార్. ఇప్పుడు గెహ్లాట్ కి ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ కోసం, ఆధిపత్యం కోసం వార్ జరుగుతుంది రాజస్థాన్ లో. టర్ఫ్ వార్ అంటే ఏ వార్ ఆర్ ఏ ఫైట్ ఫర్ ఇన్ఫ్లుయెన్స్, పట్టు సాధించడం కోసం. ఎందుకంటే ఈయన కాంగ్రెస్ పిసిసి చీఫ్, రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ సచిన్ పైలట్, కానీ సీఎం పదవి ఇచ్చింది అశోక్ గెహ్లాట్ కి. సో ఇద్దరు కష్టపడ్డారు, ఎవరికి వస్తుందా అని చెప్పి అప్పుడు ఆలోచన జరిగింది. సో అతన్ని సీఎం చేశారు, అతన్ని డిప్యూటీ సీఎం చేశారు. ఇప్పుడేమో ఈ ఇన్ఫ్లుయెన్స్ కోసం, పట్టు కోసం, నాకు పదవి కావాలి, నేను ఎంత కష్టపడ్డానని చెప్పి వీళ్ళిద్దరి మధ్య వార్ జరుగుతుంది. సో నా కష్టాన్ని గుర్తించట్లేదు, మీరు గుర్తించాలి అని చెప్పి సచిన్ పైలట్ కోరుకుంటున్నారు. సో కాంగ్రెస్ లీడర్షిప్ ఇప్పటికైనా ఇందులో మధ్యలో ఇంటర్వ్యూన్ అయ్యి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి దీన్ని సార్ట్అవుట్ చేస్తారు అనేది ఈయన ఉద్దేశం. అలా చెయ్యాలని ఇలా చేశాను అనేది ఆయన ఉద్దేశం. చారిటబుల్ వ్యూ తీసుకుంటే అలా అర్థం చేసుకోవాలి. He has been fighting with Mr. Gehlot, and it is certainly not beyond comprehension, though a bit startling, that he and the BJP have been colluding to knock down the government he himself was part of until a few days ago. And it is certainly not beyond comprehension. మనం కొంచెం ఆలోచిస్తే క్లియర్ గా అర్థమైపోతుంది. It is not beyond comprehension. కాంప్రహెన్షన్ అంటే మనకు అర్థం అవ్వడం, బియాండ్ కాంప్రహెన్షన్ అంటే అర్థం కాకపోవడం, నాట్ బియాండ్ కాంప్రహెన్షన్ అంటే అర్థం కానంత కష్టం కాదు, అర్థమైపోతుంది అని అర్థం. రైట్, ఇట్ ఈస్ నాట్ సర్టన్లీ నాట్ బియాండ్ కాంప్రహెన్షన్, దట్ మీన్స్ ఇట్ క్యాన్ బి కాంప్రహెండెడ్, అర్థం చేసుకోవచ్చు. దో ఎ బిట్ స్టార్ట్లింగ్ అంటే సర్ప్రైజింగ్, అస్టానిషింగ్. ఓకే,
that he and the BJP have been colluding to knock down the government he himself was part of until a few days ago. కొన్ని రోజుల క్రితం వరకు అతను భాగంగా ఉన్న గవర్నమెంట్ ని పడగొట్టడానికి అతను మరియు BJP have been colluding. కొల్యూడ్ అంటే టు వర్క్ టుగెదర్ ఇన్ ఎన్ ఇల్లీగల్ వే. ఒక తప్పు చేయడానికి, ఇల్లీగల్ యాక్టివిటీ చేయడం కోసం నువ్వు ఇంకొకరితో కలిస్తే దాన్ని కొల్యూషన్ అంటాం. కొల్యూడ్, బీన్ కొల్యూడింగ్, రైట్? The pattern of activities and the characters all point to the overlap between his plans and the BJP's. ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే బీజేపీ యాక్టివిటీస్, ఈయన యాక్టివిటీస్ ఓవర్లాప్ అవుతున్నాయి, ఒకేలాగా ఒకదానితో ఒకటి కలుస్తున్నాయి. Even before Mr. Pilot made public his displeasure with Mr. Gehlot, the MLAs supporting him were rounded up in a resort in BJP-ruled Haryana. Okay, గెహ్లాట్ విషయంలో నాకు అసంతృప్తి ఉంది అని ఆయన పబ్లిక్ గా చెప్పడానికి ముందే ఈ ఎమ్మెల్యేస్ ఎవరైతే సచిన్ పైలట్ వైపు ఉన్నారో వాళ్ళందరినీ రౌండప్ చేసి హర్యానాలో, బీజేపీ రూల్ చేస్తున్న హర్యానాలో ఒక రిసార్ట్ లో రౌండప్ చేసేసారు. Raising a grievance within the party, whether with the central leadership or in the legislature party, did not need such a step. ఒకవేళ నిజంగా మనకు అసంతృప్తి ఉంది, గ్రీవెన్స్ అంటే ఏంటి? మనకున్న అసంతృప్తి, కాజ్ ఫర్ కంప్లైంట్. మనకు అసంతృప్తి ఉన్నప్పుడు మనం కంప్లైంట్ చేస్తాం. చాలా గవర్నమెంట్ ఆఫీసెస్ లో గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్ అని ఉంటుంది. మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, అసంతృప్తి ఉందా, కంప్లైంట్స్ ఉన్నాయా అంటే మీరు అక్కడికి వెళ్ళొచ్చు. రిడ్రెస్ అంటే వాటిని సార్ట్ అవుట్ చేయడం. నిజంగా మీకు లీడర్షిప్ మీద ఏదైనా ప్రాబ్లం ఉన్నా, అక్కడ ఇంటర్నల్ రాజస్థాన్ కాంగ్రెస్ పైన ఏమైనా ప్రాబ్లం ఉన్నా దాన్ని రైజ్ చేయడం కోసం, విత్ ఇన్ ది పార్టీ రైజ్ చేయడం కోసం, యూ నీడ్ నాట్ రౌండ్ అప్ యువర్ ఎమ్మెల్యేస్ ఇన్ బీజేపీ రూల్డ్ స్టేట్. వాళ్ళందరినీ తీసుకొచ్చి వేరే స్టేట్ లో పెట్టాల్సిన అవసరం అయితే లేదు కదా. His subsequent moves only reinforced the suspicion that Mr. Pilot had it all planned out for a journey out of the Congress, though his destination may still appear foggy. అతని తర్వాత చేసిన పనులు కూడా మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఏమర్థమవుతుంది? ఓన్లీ రీఎన్ఫోర్స్ అంటే స్ట్రెంగ్తెండ్, రీఎన్ఫోర్స్ చేయడం అంటే స్ట్రెంగ్తెన్ చేయడం. దేన్ని? సస్పిషన్, అనుమానాన్ని. ఏంటి అనుమానం? దట్ మిస్టర్ పైలట్ హ్యాడ్ ఇట్ ఆల్ ప్లాన్డ్ అవుట్. ఇదంతా ప్లాన్ చేసేసుకున్నారు ముందే. ఇది ముందే ప్లాన్ చేసుకున్న యాక్టివిటీ, ఇప్పటికిప్పుడు జరిగింది కాదు. ఫర్ ఎ జర్నీ అవుట్ ఆఫ్ ద కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళాలని అతను డిసైడ్ అయిపోయాడు. అందుకోసమే ఈ యాక్టివిటీ జరిగింది, ముందే ప్లాన్ చేసుకున్నారు. బట్ హిస్ డెస్టినేషన్ మే స్టిల్ అపియర్ ఫాగీ. కానీ అతని భవిష్యత్ తర్వాత ఏం జరుగుతుంది అనేది అపియర్ ఫాగీ. ఫాగీ అంటే అర్థం ఏంటి? అన్క్లియర్, మిస్టీ, నాట్ క్లియర్. చూడండి, ఫాగ్ ఎక్కువగా ఉన్నప్పుడు రోడ్డు కనిపిస్తుందా? కనిపించదు. మిస్టీ, ఫాగీ ఇలాంటి పదాలన్నిటికీ అన్క్లియర్, కన్ఫ్యూజ్డ్ అలాంటి మీనింగ్ తో మనం తీసుకోవచ్చు. ఎలా వెళ్తాడు, ఎక్కడికి వెళ్తాడు, ఏం చేస్తారు అనేది క్లియర్ గా లేనప్పటికీ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది అంటున్నారు. అన్లైక్ ఇన్ మధ్యప్రదేశ్, where a similar sequence of events led to the collapse of Kamalnath government, the Congress managed to limit the damage. మధ్యప్రదేశ్ లో కూడా ఇదే సిచ్యువేషన్ జరిగింది. కమల్నాథ్ గవర్నమెంట్ ని బీజేపీ కూలదోస్తుంది. అయితే ఈసారి అక్కడ ప్రభుత్వం పడిపోయింది. ఈసారి కాంగ్రెస్ ఏమో it has managed to limit the damage. డ్యామేజ్ లిమిట్ చేయగలిగింది, ఆపగలిగింది. ప్రభుత్వం పడిపోలేదు. The state police filed an FIR against an alleged middleman, BJP Union Minister Gajendra Singh Shekhawat, and an MLA who has since been suspended from the Congress. స్టేట్ పోలీస్ ఏమో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఎవరి మీద? అగెన్స్ట్ అన్ ఎలీజ్డ్ మిడిల్ మ్యాన్. ఎలీజ్డ్ అంటే ఆరోపణలు ఆరోపిస్తున్న. ఎవరి మీద ఆరోపణలు ఉన్నాయి? బీజేపీ యూనియన్ మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్ ఆయన మధ్యలో మిడిల్ మ్యాన్ గా బ్రోకరేజ్ చేశారు. ఇదంతా చేయడానికి ఆయన మధ్యలో ఉండి రాయబారం నడిపారని చెప్పి ఆరోపణ ఉంది. సో ఆయన పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. అండ్ an ఎమ్మెల్యే, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా. అండ్ హీ వాస్ బీన్ సస్పెండెడ్ ఫ్రమ్ ది కాంగ్రెస్ నుండి ఆయన సస్పెండ్ చేసేసారు. The Rajasthan police have set out to procure voice samples of MLAs housed in Haryana who allegedly feature in audio clips that apparently incriminate them in the conspiracy. Rajasthan police కేమో have set out to procure చేయడానికి. దేనికి? వాయిస్ శాంపుల్స్ ఆఫ్ MLAs. హర్యానాలో ఎవరైతే వీళ్ళని పెట్టారో వాళ్ళు మాట్లాడిన వాయిస్ శాంపుల్స్, వాళ్ళ వాయిస్ ని క్యాప్చర్ చేద్దామని చెప్పి వీళ్ళు వెళ్ళడం జరిగింది. who allegedly feature in audio clips. ఎలీజిల్ అంటే అగైన్ ఆరోపిస్తున్న విధంగా, ఫీచర్ ఇన్ ఆడియో క్లిప్స్, వాళ్ళు మాట్లాడిన ఆడియో క్లిప్స్ ఉన్నాయి, వాటిని ప్రొక్యూర్ చేయడం కోసం రాజస్థాన్ పోలీస్ వెళ్ళారు. దట్ అపరెంట్లీ ఇంక్రిమినేట్ దెమ్ అంటే ఎందులో? ఇన్ కాన్స్పిరసీ అంటే కుట్ర. ఈ కుట్రలో వాళ్ళు నిజంగానే భాగస్వాములు. ఇంక్రిమినేట్ చేయడం అంటే అర్థం ఏంటి? ఎక్స్క్రిమినేట్ అంటే తప్పు చెయ్యలేదు అని చెప్పి బయటకు తీసుకురావడానికి ఎక్స్క్రిమినేట్ అంటారు. ఇన్క్రిమినేట్ అంటే వీళ్ళు తప్పు చేశారు అన్నట్టుగా ఏదైనా సాక్ష్యం చూపించడం కానీ, రైట్, ఏదైనా సాక్ష్యం కానీ, ఎవిడెన్స్ కానీ
సిచ్యువేషనల్ ఎవిడెన్స్ కానీ ఏదైనా కనిపించినప్పుడు అండ్ ద సిచ్యువేషన్స్ ఆర్ ద ఎవిడెన్స్ ఇంక్రిమినేట్స్ దెమ్, వాళ్ళే తప్పు చేశారు అన్నట్టు ఇరికించడం, సింపుల్ గా చెప్పాలంటే నేరంలో ఇరికించడం అలా అర్థం చేసుకోవచ్చు. ఇంక్రిమినేట్, ఇన్క్రిమినేట్, ఇన్ అంటే లోపల కదా, అర్థం చేసుకోండి. ఇన్ క్రైమ్, క్రైమ్ నుంచే కదా క్రిమినేట్ వచ్చింది, క్రైమ్ నేరం, ఇన్ నేరంలో వీళ్ళు ఇరికించినట్టు. ఎక్స్ క్రిమినేట్, ఎక్స్ అంటే బయట, క్రైమ్ నుంచి బయటకి. సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు, కష్టమేం కాదు. The speaker has issued notices to Mr. Pilot and 18 MLAs under the anti-defection law for defying the party whip and not attending legislature party meetings. ఓకే, స్పీకర్ ఏమో వీళ్ళకి నోటీస్ ఇష్యూ చేశారు మిస్టర్ పైలట్ కి మరియు 18 MLAs కి అంటారు యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం వాళ్ళకి నోటీసెస్ జారీ చేయడం జరిగింది. యాంటీ డిఫెక్షన్ లా ఏ షెడ్యూల్ లో ఉంది ఈ ఆర్టికల్ ఒకసారి నాకు కామెంట్స్ లో పెట్టండి. రాజ్యాంగంలో, కాన్స్టిట్యూషన్ లో విచ్ షెడ్యూల్ అండ్ విచ్ ఆర్టికల్. ఫర్ డిఫైయింగ్ అంటే అర్థం ఏంటి? నాట్ ఒబేయింగ్, ఆర్డర్స్ ని ఫాలో అవ్వకపోతే దాన్ని డిఫై అంటాం. నాట్ ఒబే, డిసొబే. ది పార్టీ విప్, విప్ అంటే ఇక్కడ ఆర్డర్, పార్టీ ఇచ్చిన ఆర్డర్ ని ఫాలో అవ్వనందుకు వాళ్ళకి యాంటీ డిఫెక్షన్ లా కింద స్పీకర్ వాళ్ళకి నోటీసెస్ ఇష్యూ చేయడం జరిగింది. ఇన్ ఏ ప్లీ బై ది పైలట్ క్యాంప్, ప్లీ అంటే అభ్యర్థన, రిక్వెస్ట్, ఓకే, లీగల్ రిక్వెస్ట్ అనమాట. ద స్పీకర్ హ్యాస్ ఇన్ఫార్మ్ ది హైకోర్ట్ దట్ ద టైమ్ టు రిప్లై టు ది నోటీస్ విల్ బి ఎక్స్టెండెడ్ టిల్ July 21. హైకోర్టుకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. స్పీకర్ ఏమో 21 జూలై వరకు ఎక్స్టెండ్ చేశారు. అంటే వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు టైం ఎక్స్టెండ్ చేయమని. సో హైకోర్టు అడిగింది, స్పీకర్ ఏమో ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఆల్ టుగెదర్ దిస్ హ్యాస్ సెట్ ద సీన్ ఫర్ మల్టిపుల్ పొటెన్షియల్లీ అగ్లీ కాన్ఫ్రంటేషన్స్ బిట్వీన్ టూ స్టేట్స్, స్టేట్ అండ్ ద సెంటర్ అండ్ ద జుడిషియరీ అండ్ ది లెజిస్లేచర్. మొత్తం సీన్ సెట్ అయింది దేనికి? కాన్ఫ్రంటేషన్స్, కైండ్ ఆఫ్ గొడవలు. ఒక రకంగా వాళ్ళకి వీళ్ళకి ఒక హాస్టైల్ ఎన్వైరన్మెంట్, అన్ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ కి సెట్ అయింది సీన్. ఎవరెవరికి మధ్యలో? టూ స్టేట్స్, రాజస్థాన్ కి హర్యానాకి. ఎందుకంటే హర్యానాలో ఉన్న రిసార్ట్ లో వీళ్ళు మాట్లాడుకోవడం జరిగాయి. సో వాళ్ళు వీళ్ళకి సహకరిస్తారా లేదా అనేది ఒకటి. సో స్టేట్ కి మధ్యలో, ఆ పోలీస్ కి మధ్యలో ఇష్యూస్ వస్తాయి. సెకండ్ థింగ్, స్టేట్ అండ్ ది సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ మినిస్టర్ ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో. సో సెంటర్ కి స్టేట్ కి ఇష్యూస్ వస్తాయి. అండ్ జుడిషియరీ అండ్ లెజిస్లేచర్, వాళ్ళేమో జుడిషియరీ దగ్గరికి వెళ్ళారు, సచిన్ పైలట్ క్యాంప్. లెజిస్లేచర్ ఏమో యాంటీ డిఫెక్షన్ లా కాంగ్రెస్ పార్టీ అధీనంలో స్పీకర్ ఉన్నారు. వాళ్ళు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటారు, జుడిషియరీ తెలియదు ఏం చేస్తుంది అనేది. రిగార్డ్లెస్ ఆఫ్ ద ఫైనల్ అవుట్కమ్స్ ఆఫ్ లీగల్ అండ్ లెజిస్లేటివ్ ప్రాసెసెస్, అవుట్కమ్ అంటే రిజల్ట్, ఫైనల్ అవుట్కమ్ లీగల్ కానీ లెజిస్లేటివ్ లో కానీ ఏమొస్తుంది అనేది సంబంధం లేకుండా, రిగార్డ్లెస్ సంబంధం లేకుండా, there is no moral or political justification for this unscrupulous attempt to dislodge a democratically elected government. Unscrupulous అంటే immoral, something that is not moral, something that is not correct. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని డిస్లాడ్జ్, కూలదోయడానికి చేసే ఈ కార్యక్రమం, ఈ పని ఏదైతే ఉందో దాన్ని ఏ రకంగానూ మనం జస్టిఫై చేసుకోలేము. ఇట్ ఈస్ అన్ అన్స్క్రప్యులస్, ఇట్స్ అన్ ఇమ్మోరల్ యాక్ట్, యూ కెనాట్ జస్టిఫై ఇట్. సమర్థించుకోలేము, సమర్థనీయం కాదు అని అర్థం. ఏ పొలిటికల్ ఆర్ మోరల్ జస్టిఫికేషన్ కూడా దీనికి ఉండదు. దట్ దిస్ ఈస్ హ్యాపెనింగ్, that this is happening a second time in the midst of an advancing pandemic, a border conflict, an economic slowdown is beyond the pale. ఎలాంటి సందర్భంలో జరుగుతుంది? ఓకే, అడ్వాన్సింగ్ పాండమిక్ ఏమో అడ్వాన్స్ అయిపోతుంది, రోజు రోజుకి కరోనా మహమ్మారి ఇంకా ఉధృతం అవుతుంది. మరియు బార్డర్ కాన్ఫ్లిక్ట్, చైనాతో అక్కడ బార్డర్ లో గొడవలు అవుతున్నాయి. అండ్ ఎకానమీ ఏమో స్లో డౌన్ అవుతుంది. ఇలాంటి విపత్కర గడ్డు పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని కూలదోయడానికి చేస్తున్న ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో, ఇదంతా చూస్తుంటే దిస్ ఈస్ బియాండ్ ద పేల్. బియాండ్ ద పేల్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ బియాండ్ యాక్సెప్టబుల్ బిహేవియర్. ఇది యాక్సెప్టబుల్ బిహేవియర్ ఏమాత్రం కాదు, అవుట్ సైడ్ ది బౌండ్స్ ఆఫ్ యాక్సెప్టబుల్ బిహేవియర్, కంప్లీట్లీ ఇమ్మోరల్. దట్ దిస్ గెట్స్ పాస్డ్ ఆఫ్ యాజ్ అ ఫైట్ ఫర్ ఇన్నర్ పార్టీ డెమోక్రసీ ఆర్ రికగ్నిషన్ ఆఫ్ టాలెంట్ ఈస్ జస్ట్ ప్రిపోస్టరస్. ప్రిపోస్టరస్ అంటే కాంట్రరీ టు హ్యూమన్ లాజిక్, అంటే రిడిక్యులస్ అంటాం చూడండి, రిడిక్యులస్, ప్రిపోస్టరస్, ఇల్లాజికల్, రైట్? అంటే ఇది ఓన్లీ ఇంటర్నల్ డెమోక్రసీ, అంటే పార్టీలు అతనికి గౌరవం దక్కలేదు అనే దానికోసమే చేశారు అని చెప్పి దీన్ని వదిలేశారంటే అది నిజంగా ప్రిపోస్టర్, అది రిడిక్యులస్. ఇది యాక్చువల్ గా ప్రభుత్వాన్ని కూలవేయడానికి రాంగ్ ఇంటెన్షన్స్ తో జరుగుతున్న కార్యక్రమం. అంతేగాని ఏదో ఆయనకి పార్టీలో ఆయన గౌరవించట్లేదు, సెంట్రల్ లీడర్షిప్, కాంగ్రెస్ లీడర్షిప్ ఆయన్ని గుర్తించట్లేదు, అందువల్ల ఆయన అలా చేశారు అని చెప్పి దీన్ని పాస్ ఆఫ్ చేసేస్తే మాత్రం దట్ ఈస్
preposterous, ridiculous, illogical అని అర్థం. That's it guys. Thank you very much.